టీఎస్ న్యూస్ ఎక్స్ప్రెస్ లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైతుల ఆందోళనకు దిగారు. స్థానిక మార్కెట్ యార్డ్లో వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించాలంటూ నిరసన చేపట్టారు. తమకు వ్యాపారుల నుంచి కనీస మద్దతు ధర కూడా అందడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు అధిక పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే ప్రయోజనం లేకుండా పోతోందంటున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు మద్దతు ధర కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. బూర్గంపాడు మండల సారవాక అనే గ్రామంలో భద్రాచలం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తోన్న 15 లారీలను మైనింగ్ అధికారులు గుర్తించారు. కొందరు వ్యక్తులు గుండాల భద్రాచలం మీదుగా హైదరాబాద్కు ఇసుక రవాణా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్లోని కుషాయిగూడలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్రిపురంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువా తాళాలు పగలగొట్టి 9 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బంధువుల వివాహానికి వెళ్లి వచ్చేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.